జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దపల్లి గ్రామంలో పలు గ్రామాలకు చెందిన 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఇటు కేసీఆర్ దయన్న విలువ పాలకుర్తి ప్రజలకు తెలిసి వచ్చిందని పేర్కొన్నారు ఎర్రబెల్లి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మన మోటార్లు కాల్పేది, స్టార్టర్లు కాల్పేది. మంచిల కోసం ఇదే దర్దపల్లిల కుండల బిందెలతో కొట్లాడుకునేది. కేసీఆర్ రాకముందు ఊళ్ళు దర్దపల్లికి వస్తే ఒక బోర్ వేయమని నన్ను బతాడేది. ఆ బోర్ వేయండి సార్, బోర్ కాలిపోయింది, బోర్ ఫెయిల్ అయిందని. కానీ ఆ రోజు కరెంటు లేక మోటార్లు స్టార్టర్లు కాల్పేది. దర్దపల్లి రోడ్డు మీద అవుపడేది. మనకు మోటార్లు రిపేర్ చేసేటోని బాగా గిరాకీ ఉండేది. ఇప్పుడు బంద్ అని అన్ని. ఈ రోజు మనం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత గోస ఉన్నదాన్ని, నీళ్లు లేక, కరెంటు లేక, తాగేందుకు నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితిని మళ్ళొకసారి ఈ రోజు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చిండి 24 గంటలు, ఒక్క మోటార్ కాలిపోలే, ఒక్క స్టార్టర్ కాలిపోలే. 24 గంటలు ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇస్తే ఆ నీళ్లు కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పాలకుర్తి రిజర్వాయర్ పూర్తి చేసి ఒక నెల రోజుల్లో దర్దపల్లి చెర్లకు నీళ్లు తీసుకొచ్చినట్టు కాలువ కూడా పూర్తి చేస్తే అది 2 నెలల బట్టి పండబెట్టిండ్రు, నీళ్లు వదిలిపెడతలేదు. అంటే ఎంత గోస పెడతాందో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆశలు పెట్టింది, మహిళలకు 2500 ఇస్తారన్నది. అనవరక టక్క టక్క గుద్దిపారేసింది. 2000 పెన్షన్ వచ్చేదాన్ని 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. రేవంత్ రెడ్డి బోకర్ మాటలు నమ్మి 4000 వరకే పెద్ద కొడుకు పోయి చిన్న పొట్టని తీసుకొచ్చి మళ్ళీ కొడుక పెట్టుకున్నారు. అలా వచ్చే నెలలో 4000 వస్తుందని పాపం ముసలివాళ్ళ అంతా మన టకా టకా గుద్ది పారేసారు. ఇవన్నీ బోకర్ మాటలు. బోనస్ అన్నాడు, అన్నిటి బోనస్ ఇస్తా అన్నాడు. సాగర సన్న ఓట్లకి ఇస్తానన్నాడు. సన్న ఓట్ల సంగతి మీకు తెలుసు. దిగుబడి తక్కువ వస్తుంది, ఎక్కువ రోజులు పంట పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. అయినా పర్వాలేదు, సన్న ఓట్లు వేసుకుంటే ఆ బోనస్ కూడా ఆపారేసాడు. రుణమాఫీ అన్నాడు, అది సగం చేసాడు, సగం చేయలేదు.